దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా మనకు లోపల పేజీలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూడొచ్చు. ట్రంప్ టారిఫ్ బాధిత దేశాల్లో భారత్ టాప్. అనిల్ అంబానీకి ఈడీ షాక్, ఆస్తులు జప్తు. తెలంగాణలో ఫ్యాబెక్స్ స్టీల్ ప్లాంట్. అవినీతి రుజువైతే అదానీ డీల్ రద్దు అన్న బంగ్లా. పాక్ చైనా అణు పరీక్షలు, అమెరికా నిర్ధారణ అంటూ లోపల పేజీలో ఈ వార్తలు పూర్తి సమాచారం చూడొచ్చు. ఆస్తులు పిసరంతా, అప్పులు కొండంతా. నరేంద్ర మోదీ పాలనలో సామాన్యుడికి తిప్పలు. 2019 నుంచి 2025 మధ్య 102% పెరిగిన అప్పులు. భారతీయ కుటుంబాల స్థితిపై ఆర్బీఐ గణాంకాలు. కొనుగోళ్లకు కొర్రి, క్వింటాళ్లపై కిరికిరి అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తే కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మిలిక. 12 క్వింటాళ్లు కొనాలని రైతుల పట్టు. తేమ శాతంపై ఇబ్బంది పెడితే సహించాం. సర్కార్ ఆంక్షలపై పత్తి రైతుల ఆగ్రహం. పలు జిల్లాల్లో నిరసనలు, రాస్తారోకోలు. పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులు బగ్గుమంటున్నారు. సర్కారు కొర్రీలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎకరాకు 12 క్వింటాలకు బదులు కేవలం 7 క్వింటాలే కొనుగోలు చేస్తామని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. పత్తి రైతులు రోడ్డెక్కారు. సీసీఐ కొర్రీలపై కన్నెర్ర చేశారు. సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లి శివార్లో గల బాలాజీ మిల్ వద్ద రాయిచూర్ హైవేపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రైతులు గంట సేపు బైఠాయించారు. 6 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం. సమస్యల పరిష్కారంపై చొరవ చూపని రాష్ట్రం. రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం. పత్తి కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మహబూబ్ నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై పత్తి లోడు ట్రాక్టర్లను నిలిపి రాస్తారోకో చేస్తున్న రైతులు. తడిసిన ధాన్యం కొనాల్సిందే, దిగుబడులు రాక నష్టపోయినాం, వర్షాలతో బాగా దెబ్బతిన్నాం, తరుగు పేరిట నరకం చూపిస్తున్నారు. సర్కారుపై రైతన్న ఆగ్రహం. వడ్లు కొనాలని పలు జిల్లాలో ఆందోళనలు, రోడ్డెక్కి నిరసనలు. తడిసిన వడ్లను కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వివేకానంద చౌరస్తాలో ధర్నా చేస్తున్న రైతులు. తులం బంగారం ఇయ్యలేమంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మేం హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000. ఇప్పుడు తులం ధర 1,50,000 అయింది. అందుకే కళ్యాణ లక్ష్మికి బంగారం ఇవ్వలేం. భవిష్యత్తులో 4,000 పెన్షన్, మహిళలకు 2,500 ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఓ ఛానల్తో మంత్రి పొన్నం వ్యాఖ్యలు. తులం బంగారం ఇయ్యలేమంటూ మంత్రి పొన్నం వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. నవీన్ యాదవ్ ను ఓడించేందుకే హైడ్రా అధికారులు ఇండ్లు కూలగొడుతున్నారు. హైడ్రాపై ప్రజల కోపంతో పార్టీపై ప్రభావం. అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడి. ఎవడబ్బ సొమ్మని రద్దు చేస్తావంటే ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ప్రజల సంక్షేమంపై నీ పెత్తనమేంది రేవంత్. కాంగ్రెస్ గల్లాపట్టి పథకాలు ఇప్పిస్తామన్న కేటీఆర్. ఢిల్లీకి పంపేందుకు మూటలుంటాయి. పేదల సంక్షేమానికి డబ్బులుండవా? నిరుద్యోగులను 2 లక్షల జాబులు లేవు గాని కాంగ్రెస్ నేతల జేబులు నిండుతున్నాయి. లూటిఫికేషన్లే తప్ప జాబు నోటిఫికేషన్లేవి? నిరుద్యోగులపై దాడి చేస్తోంటే మీఠా మీఠా మాటలు చెప్పిన రాహుల్ ఎడబోయిండు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిండు. టాప్లోని రాష్ట్రాన్ని లాస్ట్ ప్లేస్కు దిగజార్చిండు. మాకు చెప్పండి, గుండాల సంగతి తేలుస్తాం. బీఆర్ఎస్ గెలిస్తేనే హైడ్రా రాక్షసి మాయం. జూబ్లీహిల్స్ బోరబండ రోడ్ షోలో కేటీఆర్ వెల్లడి. కాంగ్రెస్ వాళ్ళలాగా నాకు బెదిరించడం రాదు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడు. 2 ఏళ్ల కింద ఒక్క ఛాన్స్ ఇస్తేనే అన్ని వర్గాలను ఆగం చేసిండు. రేవంత్ కు ఒక్క ఛాన్స్ ఇస్తేనే 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా పేదల ఇండ్లు కూలగొట్టిండు, మహిళలను మోసం చేసిండు, హైదరాబాద్ను నాశనం చేసిండు, రియల్ ఎస్టేట్ను భ్రష్టు పట్టించిండు, ఫస్ట్ ప్లేస్లో ఉన్న తెలంగాణను లాస్ట్ ప్లేస్కు దిగజార్చిండు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు అంటూ ఇక్కడ కేటీఆర్ మండిపడ్డట్టుగా వార్త చూడొచ్చు. కాంగ్రెస్కు ఓటెయ్యకుంటే పథకాలు రద్దు చేస్తానని రేవంత్ బెదిరిస్తున్నాడు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడబ్బ సొమ్మని పథకాలు బంద్ చేస్తావంటూ సీఎం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే కాంగ్రెస్ గల్లాపట్టి పథకాలను అమలు చేయిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కారును గెలిపించి పేదల బతుకులను కూల్చేస్తోన్న బుల్డోజర్ను ఓడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బోరబండ రోడ్ షోకు వచ్చిన జనాన్ని చూస్తుంటే జూబ్లీహిల్స్ గెలుపు పక్కా అని తేలిపోయింది. ఇక మెజారిటీ ఎంత అనేదే తేలాల్సి ఉంది అని చెప్పారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని, 2 ఏళ్ల క్రితమే ఒక ఛాన్స్ ఇస్తే ఒక్కరిని వదలకుండా అన్ని వర్గాలను ముంచేశారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో జరిగిన కేటీఆర్ రోడ్ షోలో బీఆర్ఎస్ కు మద్దతుగా జన నినాదాలు. అజార్ ఇంతేజార్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. హోం కోసం పట్టు సీఎం ససేమిరా. ప్రమాణం చేసి 3 రోజులు దాటినా శాఖలు లేవు. కేసీఆర్ ముస్లింలకే ఇచ్చారు, నాకు ఇవ్వండి. శాఖల కేటాయింపుపై అజారుద్దీన్ డిమాండ్. జూబ్లీహిల్స్ పోయినా సరే ఇవ్వనన్న రేవంత్. మైనార్టీ ఇస్తా తీసుకో తేల్చి చెప్పిన సీఎం. పీఠముడిగా మారిన శాఖల కేటాయింపు. సోనియాను కలిసే యోచనలో అజారుద్దీన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శాఖల కేటాయింపులో మాత్రం కొత్త కొట్లాట మొదలైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముస్లింలకు హోంశాఖ ఇచ్చారు. ఇప్పుడు కూడా హోంశాఖను నాకు కేటాయించి ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తనకు హోంశాఖ ఇస్తేనే ముస్లిం మైనార్టీలు ప్రభుత్వాన్ని నమ్ముతారని, జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ భారీ మెజార్టీ వస్తుందని అజారుద్దీన్ పేర్కొన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఒక్క రోడ్ షో చేయి ప్లీజ్ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి వెళ్లి వేడుకున్న సీఎం. మైనార్టీలు ఏకపక్షంగా వెళ్తున్నారని ఆవేదన. తాను లండన్ వెళ్తున్నట్టు జవాబిచ్చిన అక్బర్. కోర్టు ఆదేశించిన ఎన్నికలు పెట్టరా అంటూ ఇక్కడ మనకు ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. మధ్యంతర ఆదేశాలు ఇచ్చినా అమలు చేయరా? స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి. మీ నిర్ణయం కోసం ఎన్నికల సంఘం చూస్తోంది. ధర్మాసనం వ్యాఖ్యలు. విచారణ 24కు వాయిదా. పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల పదవులకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ గత నెల 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను మంచిర్యాల జిల్లా లక్సిటిపేట మండలానికి చెందిన ఆర్ సురేందర్ సవాల్ చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ న్యాయస్థానం విచారించింది. నేటి నుంచి పరీక్షల బహిష్కరణ. ప్రైవేటు కాలేజీల నిర్ణయం. రీయింబర్స్మెంట్ బకాయిలపై పోరు తీవ్రం. కాలేజీల బంద్ తొలి రోజు సక్సెస్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. 5,000 కోట్ల బకాయిలు ఇచ్చే వరకు నిరవధిక బంద్. 900 కోట్లు ఇచ్చినా సమ్మెను కొనసాగిస్తామన్న ఫతి. డబ్బులే ఇవ్వనప్పుడు దుర్వినియోగం ఎక్కడిది? సర్కారుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ప్రశ్న. 8న అధ్యాపకులు సిబ్బందితో బహిరంగ సభ. 11న 10 లక్షల మందితో చెలో హైదరాబాద్.